ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తాండవా? ఏదైనా ఆ క్షణమే చూడాలా, అయిపోయినాక ఇడిచిపెట్టాలా. ఇట్నే మనసులో పెట్టుకుని బాధపడితే అట్టా చెప్పు? ఎంత మర్చిపోదామన్నా మనసులో నుంచి అది పోవట్లేదు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఆ విధంగా పాడు చేయాలని ఎలా అనుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు మన వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. మన బతుకు మనం బతకడం కూడా తప్పేనా? పాపా, మన బ్రతుకులు మనం ఆలోచించుకోవడానికే నానా కష్టాలు పడతా ఉండం. పని పాట లేనోళ్ళు అవతల బతుకుల గురించి ఆలోచిస్తారు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఎందుకు పాపా బాధపడాలా? లేదు చిరు, ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటోనని నాకు భయంగా ఉంది. చూడు పాపా, భయానికి భయపడితే భయపడతానే ఉండాల. అదే భయానికి ఓ తూరి ఎదురు నిలబడి చూడు, భయమే భయపడి పారిపోతుంది. ఓ పాపా, నీ పక్కన నేను ఉన్నాను కదా, ఇంకేమి? ఏ కష్టమైనా నన్ను దాటి నీ దగ్గరికి రావాలా. నేను నచ్చి నన్ను నమ్మి నా చేత్తో తాళి కట్టించుకోలేదు నువ్వు, కానీ నన్ను నమ్మి నాతో గడప దాటి వచ్చేసినావు. అట్లాంటప్పుడు నేనుండగా నీ కష్టం రానిస్తున్నా, నీ కళ్ళల్లో నీళ్లు రానిస్తున్నా. నిమ్మలంగా పడుకో పాపా. ఓ పాపా, పడుకో అని చెప్తాను కదా, నాకు నిద్ర వస్తుండది. పడుకో. అమ్మవారి ఊరేగింపు పోతా ఉండదు. పొరపాటున అంత దుమ్ము పోయి అమ్మవారి మీద పడినాదనుకో, అమ్మ మళ్ళీమైపోతుందా? నన్నేమో పొరపాటున పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోయినారు, అంత మాత్రానికి నువ్వు తప్పు చేసినట్టు అయిపోతుందా ఏమి? ఇదిగో పాపా, మనం తప్పు చేసినామని మన మనస్సాక్షి చెప్తే అప్పుడు బాధపడాలా. ఎవరో ఏదో మాట్లాడినారని ఆ మాటలు ఇంకా మనసులోనే పెట్టుకుంటే అట్టా? నువ్వు ఎట్టాంటి దానివో వాళ్ళకి వీళ్ళకి కాదు, నాకు తెలియాలా, నీకు తెలియాలా. మధ్యలో వాళ్ళంతా ఎవరు పాపా? వాళ్ళకి భయపడతా ఉండవు. మన దారిని మనం పోతా ఉంటే రాళ్లుంటాయి, ముళ్ళుంటాయి, జాగ్రత్తగా చూసుకుంటా పోతా ఉంటాం. అనుకోకుండా ముళ్ళు గుచ్చుకుంటే ఆడిని ఏడుస్తూ కూర్చుంటావా? మన ప్రయాణం ఆపేస్తావా? తీసి అవతల పడేసి పోతా ఉంటాం. ఇది కూడా అంతే. ఒకరి కోసం మన ప్రయాణం ఆగకూడదు. ఒకరికి భయపడి మన మీద మనకుండే నమ్మకాన్ని చంపుకోకూడదు. జనాలకి ఎదుటి వాళ్ళలో తప్పులు చూడడం బాగా అలవాటైపోయి ఉండదు పాపా. ఇన్నేళ్లు వంటగదిలో మగ్గిపోయిన ఆడదే తన బ్రతుకు తాను బ్రతుకుతామని వీధిలోకి వచ్చిన కాడి నుంచి రాళ్ళేద్దామని చూసేటోళ్ళు చాలా మంది కాచు కూర్చొని ఉంటారు. నీ విషయంలోనే కాదు పాపా, ఆత్మాభిమానంతో బ్రతుకుదాం అనుకున్న ప్రతి ఆడపిల్ల పరిస్థితి అదే. ధైర్యంగా ఎదురు నిలబడినోళ్ళు చందమామ మీదకి పోయినారు, దేశాన్నేలే ప్రధానులైనారు. పెద్ద పెద్ద స్థానాలకేగి ఎగతాళి చేసిన వాళ్ళనే తలెత్తి చూసేలా చేసినారు. నువ్వు ఆలోచించాల్సింది నిన్ను అన్నయ్య చిల్లర జనాల గురించి కాదు, అట్లాంటి గొప్పోళ్ళ గురించి. గెలిచి నిలబడినోళ్ళు తమ వెనకాలొచ్చే వాళ్ళకి దారులేస్తారు. వాళ్ళని చూస్తా దారిలోనే పో పాపా. అంతేగాని ఎగతాళి చేసిన వాళ్ళని వెనక్కి తిరిగి చూస్తా ఉంటే ఉన్న కాడిని ఆగిపోతావు.
అడుగు ముందుకే. నీ ప్రతి అడుగులో నేనుంటాను. మాటిచ్చినాను కదా. ఆ రోజుల్లో మీకే కష్టం రాకుండా మీ అన్న చూసుకున్నాడని చెప్పినావు, గుర్తుందా? మీ అన్న ఉన్నప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉండావో అంతే ధైర్యంగా ఉండు. ఈరోజు నీ బ్రతుకులు ఆయన లేకపోవచ్చు. నేనుండాను. వద్దు పాప. మొహంలో ఆ భయం, బాధ తీసే. చందమామ లాంటి మొహం మీద మచ్చలేసుకుంటావేంది నువ్వు? తీసే. ఇదిగో తీసుకో, ఈ షర్ట్ వేసుకో, సవారికి బయలుదేరు. వేసుకో బాబా.